హిందూ మతస్థుల్ని టార్గెట్ చేశారు అన్నది ఒక స్పష్టంగా తెలిసింది. ఇంతకుముందు ర్యాండమ్ కిల్లింగ్స్ జరిగేవి. ఇంతకుముందు ఇట్లా పేరు పెట్టి టార్గెటెడ్ కిల్లింగ్ ఇది. వ్యక్తుల్ని పేర్లు తెలుసుకొని మరి అంటే దాని వెనుక ప్రధాన ఒక ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి శాంతి, జమ్మూ కాశ్మీర్లో నెలకొన్నటువంటి శాంతిని దెబ్బతీయాలని, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితి మెరుగేదైతే అయిందో స్థితిగతుల్ని దెబ్బతీయాలని, అలాగే తమ రాజకీయ సందేశాన్ని ఒకటి పంపించాలి. ఇది ఇవన్నీ తెలిసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఊరుకోదు. ఏ స్థాయిలో ప్రభుత్వం ఒక విదేశీ 2 రోజుల పర్యటనని ప్రధాని మోదీ గారు ఒక రోజు కుదించుకొని రావటం అన్నది అసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ మీటింగ్స్ అన్నవి చాలా ముందుగా షెడ్యూల్ అవుతాయి. కానీ ఆ సీరియస్నెస్ అనేది అక్కడ నుండి గైడ్ లైన్స్ ఇవ్వచ్చు, అక్కడి నుంచి చెప్పచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఆ సెక్యూరిటీ మీట్ చేసి